తెలుగుదేశంతో బీజేపీ పొత్తు సూపర్ హిట్ కావాలని అందరూ అనుకుంటున్నారు. కానీ తెలుగుదేశం కార్యకర్తలకి బీజేపీతో పొత్తు ఇష్టమే లేదు. అయినా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తుకు వెళ్లాల్సి వచ్చింది తప్పని పరిస్థితుల్లో. 2 పాయింట్లు. ఒకటి వచ్చి పోల్ మేనేజ్మెంట్ కోసం చంద్రబాబు నాయుడు పొత్తుకెళ్ళారు. రెండో పాయింట్, ఎలానో సెంట్రల్లో బీజేపీ వస్తుంది కాబట్టి మన తెలుగుదేశం ఇక్కడ గవర్నమెంట్కి వస్తే కొద్దిగా బెనిఫిషియల్ ఉంటుంది 5 ఇయర్స్లో డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఆ 2 పాయింట్లు బాబు గారు బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. గుడ్, బాగానే ఉంది. నెంబర్స్ ఓకే, ఆల్ ద కరెక్టే. నెంబర్స్ 30+8 అనేది అంతకన్నా తక్కువ ఇస్తే వాళ్ళు ఒప్పుకోరు. కానీ ఈ పొత్తు కరెక్ట్గా వర్కౌట్ కావాలి అంటే దానికి అర్థం ఉండాలంటే ప్రత్యేక హోదా 1, 2 పోలవరం ప్రాజెక్ట్ కంప్లీషన్, 3 క్యాపిటల్ సిటీ అమరావతి. ఈ మూడిటికి బీజేపీ వాళ్ళు ఏదో ఒక సభలో దాని గురించి పాయింట్లు రైజ్ చేస్తే ఇది చాలా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను. చూద్దాం బీజేపీ ఎలా ప్లాన్ చేస్తుందో. కనీసం ఈ 3 ప్రామిస్లు ఏదైనా ఒక సభలో చేస్తే బాగుంటుంది. ఆల్ ద బెస్ట్ బీజేపీ అండ్ తెలుగుదేశం.